ఏమి ఇచ్చారు చూడన్న. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ అన్నాడు. ఒక మ్యాన్ స్ట్రైట్ రోడ్లో వాక్ చేస్తున్నాడు అంట నాన్న. ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్. సో హోమ్ నుండి మార్కెట్కి వాడు వాక్ చేస్తున్నాడంట స్ట్రైట్ రోడ్లో. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తూ 2.5 కిలోమీటర్స్ అవే విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h. హోమ్ నుండి మార్కెట్కి స్ట్రైట్ రోడ్ 2.5 కిలోమీటర్ ఉంది. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు సార్ అంటే 5 km/h. ఫైండింగ్ ద మార్కెట్ క్లోజ్డ్. సో 5 km/h 2.5 కిలోమీటర్స్ని కవర్ చేసి మార్కెట్ దగ్గరికి వెళ్ళాడంట. మార్కెట్ క్లోజ్ అయిపోయిందంట, రైట్. అండ్ హీ ఇన్స్టాంట్లీ టర్న్స్ అండ్ వాక్ బ్యాక్ హోమ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 7.5 km/h. సో ఇక్కడ హోమ్ నుండి మార్కెట్కి 2.5 కిలోమీటర్స్ వెళ్ళాడు, మాత్రం 5 km/hలో వెళ్ళాడు నాన్న. వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయిండే చూసి సడన్గా ఇంకా ఇంటికి వచ్చేసినాడు. ఎంత స్పీడ్లో ఇంటికి వచ్చాడంట? అదే డిస్టెన్స్ని కవర్ చేస్తూ 7.5 km/h. అప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ? వాల్యూ, సైన్ తీసుకోవద్దు, వాల్యూతో చెప్పు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వెల్ 0 to 50 minutes అన్నాడు. 50 minutesలో వాడికి యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ వెలాసిటీ అంత, ఇది క్యాలిక్యులేట్ చేయాలి, రైట్. సో చూడమ్మా సొల్యూషన్ ఎలా చేస్తాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా, హోమ్ మార్కెట్ అంతేనా. సో ఫస్ట్ ఇక్కడ హోమ్, తర్వాత మార్కెట్. ఈ హోమ్ నుండి మార్కెట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంట నాన్న? అవే 2.5 kilometers అవే అన్నాడు నాన్న. సో హోమ్ టు మార్కెట్ ఎంత ఉంది సార్ అంటే 2.5 kilometers అన్నాడు, రైట్. సో ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు సార్ అంటే మ్యాన్ మూవింగ్ టువర్డ్స్ ద మార్కెట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h. సో 5 km/hలో వెళ్ళి మార్కెట్కి రీచ్ అయినాడు. ఫైండింగ్ మార్కెట్ క్లోజ్డ్ అండ్ హీ ఇన్స్టాంట్లీ టర్న్ బ్యాక్ అండ్ కమ్ టు రీచెస్ ద హోమ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 7.5 km/h, రైట్. సో మార్కెట్కి ఇంటికి మధ్య డిస్టెన్స్ 2.5 kilometers. హోమ్ టు మార్కెట్ 5 km/h. మార్కెట్ టు హోమ్ 7.5 km/h. అప్పుడు యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ ఓవర్ 50 minutes చెప్పండి సార్ అన్నాడు, రైట్. ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టైం ఎట్లా సార్ చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ యావరేజ్ వెలాసిటీ, ఓకే. ఫస్ట్ హోమ్ దగ్గరికి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు, మార్కెట్ ఫైండింగ్ క్లోజ్డ్ అండ్ హీ ఇన్స్టాంట్లీ టర్న్ బ్యాక్ అండ్ రీచెస్ ద హోమ్ వన్స్ అగైన్. యావరేజ్ వెలాసిటీ ఎంత? సో ఫస్ట్ క్వశ్చన్ యావరేజ్ వెలాసిటీ, రైట్. ఏ ప్రాబ్లం నాన్న? యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఎంత సార్? మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం నాన్న. అంటే నథింగ్ బట్ టోటల్ డిస్ప్లేస్మెంట్, ఓకే, బై టోటల్ టైం. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ టు ద టోటల్ టైం. దాని ఫార్ములా కూడా మనం చెప్పింటాం నాన్న, x2 - x1 బై t2 - t1. ఎస్ సార్. నౌ x1 ఏంటి సార్? x1 అంటే స్టార్ట్ హోమ్. హోమ్ నుండి ఎక్కడికి వెళ్ళాడు సార్? మార్కెట్. మార్కెట్ క్లోజ్ అయిన మళ్ళీ ఎక్కడికి వచ్చాడు సార్? హోమే. అంటే హోమ్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ హోమ్కి వచ్చాడు కదా. సో దట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. ఎక్కడ స్టార్ట్ అయినాడు? తిరిగి అక్కడికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ x1 - x1. సో ఎక్కడ స్టార్ట్ అయినాడో తిరిగి అక్కడికే వస్తున్నాడు నాన్న. సో దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. సో కాబట్టి హ్యాపీగా సో t2 - t1 అలాగే ఉంటుంది. సో 0 బై ఎనీథింగ్ యూ గెట్ 0. సో వాట్ ఈజ్ యువర్ యావరేజ్ వెలాసిటీ అంటే 0. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ చెప్పండి. ఎక్కడి నుండి ఎక్కడికి? 50 minutes. ఎస్ సార్. సో యావరేజ్ స్పీడ్, రైట్. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఏం చెప్పచ్చు సార్ అని అడిగామనుకోమ్మా. సో యావరేజ్ స్పీడ్, రైట్. సో యావరేజ్ స్పీడ్ చూడన్నా. యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? స్పీడ్ అంటే డిస్టెన్స్, రైట్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్. స్పీడ్ అంటే ఇప్పుడు డిస్టెన్స్తో రిలేట్ అయి ఉంటుందన్న. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం నాన్న. ఎస్ సార్. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? చూడన్నా, యావరేజ్ స్పీడ్ ఓవర్ ద హోల్ జర్నీ. అంటే ఫస్ట్ హోమ్ టు మార్కెట్కి వెళ్ళాడు, మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యి చూసి మళ్ళీ హోమ్కి తిరిగి వచ్చాడు. అంటే వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత? 2.5. మళ్ళీ తిరిగి వచ్చాడు కదా, మళ్ళీ 2.5. చూడమ్మా, హోమ్ నుండి మార్కెట్కి వెళ్ళాడు 2.5, మార్కెట్ క్లోజ్ అయింది, మళ్ళీ మార్కెట్ నుండి ఇంటికి వచ్చాడు. అంటే 2.5ని కవర్ చేశాడు, మళ్ళీ మార్కెట్ నుండి హోమ్ రావడానికి 2.5 కవర్ చేశాడు. సో అప్పుడు టోటల్ డిస్టెన్స్ 2.5 + 2.5.
సో కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే 2.5 ప్లస్ 2.5 ఎస్ సార్ హోల్ డివైడెడ్ బై టైం ఇచ్చాను నన్ను అక్కడ ఆల్రెడీ 0 to 50 minutes ఎస్ సార్ సో టైం ఎంత అంటే 50 minutes రైట్ కానీ ఇక్కడ కిలోమీటర్స్ కదా హవర్స్లో మార్చాలి ఎందుకంటే 2.5 kilometers కదా సో కిలోమీటర్స్ కాబట్టి హవర్ కిలోమీటర్ పర్ మినిట్ ఉండేది ఇప్పుడు కూడా కిలోమీటర్ పర్ హవర్ సో మినిట్స్ని హవర్స్లోకి మార్చు ఎట్లా సార్ బై 60 మినిట్స్ని హవర్స్లో మార్చాలి అంటే బై 60 ఎందుకు సార్ 1 hour = 60 minutes మినిట్ ఉంది బై 60 చేస్తే వచ్చేస్తుంది చూడన్నా అది కూడా సో 1 hour = 60 minutes ఓకేనా నాకు ఇక్కడ మినిట్లో ఉంది కదా 60 పక్క పంపి అప్పుడేమవుతుంది 1 hour బై 60 = వాట్ మినిట్ సో మినిట్లోకి మార్చాలి అంటే ఏం చేయాలా బై 60 చేస్తే చాలు సింపుల్ సరే సాల్వ్ చేయి అప్పుడేమవుతుంది 2.5 ప్లస్ 2.5 5 kilometers బై నా 50 minutes ఎస్ సార్ సో 50 బై 60 hours ఒక మినిట్ని 1/60 హవర్స్తో మార్చచ్చు రైట్ సో అప్పుడు ఇక్కడ 0 0 క్యాన్సిల్ 6 ట్రాన్స్ఫర్స్ టు న్యూమరేటర్ కరెక్ట్ ఆర్ నాట్ సో అప్పుడు ఏమవుతుందన్న రెసిప్రోకల్ అవుతాయి 6 into 5 kilometers by 5 so 5 get cancel then you get 6 kilometer per hour so average velocity ఎంత సార్ 0 average speed over the time of 50 minutes ఎంత సార్ so 6 kilometer per hour this is your answer simple so take screenshot సో ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏ బుల్లెట్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 150 meters/s అన్నాడు ఒక బుల్లెట్ సర్టెన్ స్పీడ్తో వెళ్తా ఉందంట స్టార్టింగ్ స్పీడ్ కదా ఇనిషియల్ వెలాసిటీ సో ఈ బుల్లెట్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఎంత అన్నాడమ్మా u = 150 meters/s so a bullet moving with a speed of 150 meters/s strikes a tree and penetrates 3.5 centimeters before stopping అన్నాడు అంటే ఒక ట్రీలో ఒక ట్రీ ఉంది రైట్ ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు ఎంత స్పీడ్తో ఆ బుల్లెట్ ఫైర్ అవుతుంది 150 meters/s వెళ్ళి ఈ ట్రీని హిట్ అవుతుంది ఈ ట్రీ హిట్ అయిన వెంటనే ట్రీ లోపల 3.5 centimeters వెళ్ళి స్టాప్ అయిపోతుంది అంటే బిఫోర్ స్టాపింగ్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద బుల్లెట్ టు స్టాప్ కవర్ ద డిస్టెన్స్ 3.5 ఓకే సెంటీమీటర్స్ సో డిస్టెన్స్ ఎస్ ఎంత అంటే 3.5 centimeters దాని మీటర్స్లో మార్చానన్న సో 3.5 into 10⁻⁻² meters రైట్ ఓకే సార్ నౌ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్ ఎంత 150 meters/s వచ్చిన బుల్లెట్ ట్రీకి టచ్ అయిన వెంటనే స్లో డౌన్ అయింది కదా అది పెనట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళి బిఫోర్ స్టాపింగ్ 3.5 centimeters కవర్ చేసింది ఎంత నెగిటివ్ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుందో చెప్పు అన్నాడు అండ్ టైం టేకన్ ఫర్ ఇట్ టు స్టాప్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ట్రీ ఎంత టైంలో స్టాప్ అయిందో చెప్పు సో నెగిటివ్ యాక్సిలరేషన్ స్టాపింగ్ టైం ఓకే సార్ సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ ఇక్కడ సో ఫస్ట్ ప్రాబ్లం ఏ ఓకే నెగిటివ్ యాక్సిలరేషన్ రైట్ బట్ టైం ఏమని ఇచ్చినాడమ్మా లేదు సో టైం లేని ఈక్వేషన్ తీసుకో v² - u² = 2as ఎస్ఆర్ బట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ట్రీ స్టాప్ కంటిన్యూస్లీలో కరెక్ట్ కదమ్మా బుల్లెట్ ఎప్పుడైతే నువ్వు గన్ నుండి ఫైర్ చేసావో ఆ బుల్లెట్ ట్రీకి టచ్ అయ్యి పెనట్రేట్ అయ్యి ఫైనల్గా స్టాప్ అవుతుందిగా సో ఫైనల్ వెలాసిటీ 0 సో కాబట్టి v వాల్యూ 0 ఎస్ఆర్ - u² అంటే 150² = 2 into a into s వాల్యూ నాన్న సో 3.5 into 10⁻⁻². Now, so take a outside, then what to get ma? So appudu a is equals to okay minus 150² by okay 2 into 3.5 into 10⁻⁻². So just I am taking a outside, right? Now solve it. Then what to get? So a value minus 150². So 150² ante em avutundamma? So 22500. So 150² nana. So 150 into 150. So what to get? 22500. So ade ikkada rastanna minus. So 22500, right? Whole divided by nana 2 into 3.5. So 2 into 3.5 enta 7. 7 ikkada
10 power minus 2, right? So 7 into 10 to the power of minus 2. Okay, now 10 power minus 2 పైకి వెళ్తే 10 power plus 4, right? So దీన్ని సాల్వ్ చేస్తే then what to get nana? So minus, okay, so minus ఏం రాయొచ్చు చూడన్నా. సో మైనస్ ఇక్కడ 10 power minus 2 పైకి వెళ్తే ప్లస్ 2, సో 225/7. ఓకే, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 10 square, 10 power minus 2 పైకి వెళ్తే ప్లస్ 2, సో 10 power 4 అవుతుంది నాన్న, ఇంటూ 10 to the power of 4. ఎస్ సార్. దెన్ వాట్ టు గెట్? సో యాక్సిలరేషన్ మైనస్ 225/7, సో 225 divided by 7 ఎంత వస్తుంది చూడు. సో 32.142 ఇంటూ 10 power 4, రైట్? 32.14 మా 32.14 ఇంటూ 10 power 4 అంటే 10,000 నాన్న. సో ఎంత వస్తుంది? 32100, రైట్? కానీ ఇక్కడ 10 power 5లో అడిగాడమ్మా. సో ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆన్సర్ 10 power 5లో అడిగాడు. నాకు 10 power 4 కాబట్టి ఒక్క పాయింట్ అడ్జస్ట్ చేస్తే చాలు. సో కాబట్టి 225 divided by 7 32.14, 32.14 ఇంటూ 10 to the power of 4, బట్ ఆన్సర్ 10 power 5లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అడ్జస్ట్ చేయి, అప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -3.214 ఇంటూ 10 to the power of 5. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నా రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్, రైట్? సో నెగిటివ్ యాక్సిలరేషన్ కాబట్టి ఇలాగే ఉంటుందన్న. ఏమందరికి అర్థమవుతుందా హౌ టు గెట్ ఇట్? రైట్ మా? సో ఇది యాక్సిలరేషన్. సో రిటార్డేషన్ అంటే వితౌట్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఫార్ములా. సో v² - u² ఈక్వల్స్ టు 2as. సో జస్ట్ ఏ బయట తీస్తానా. సో ఇక్కడ v వాల్యూ 0, -150², దీన్ని సాల్వ్ చేస్తానా. -2 పైకి వెళ్తే +2, 10 power 4, 10 power 5లో రావాలి, -3.214. నెక్స్ట్ ఏమడిగాడు చూడండి, వాట్ ఈస్ ద టైమ్ టేకన్ ఫర్ ఇట్ టు స్టాప్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ట్రీ అన్నాను, రైట్? సో ఇప్పుడు టైం టేకన్ చెప్పమ్మా. టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? బి ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం బి. టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? యాక్సిలరేషన్ వచ్చింది కదా, టైం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా సార్? యాక్సిలరేషన్ ఫార్ములా v - u/t, రైట్? సో యాక్సిలరేషన్ ఫార్ములా a = v - u/t. సో ఇప్పుడు నువ్వు టైం కావాలి నాన్న, సో టేక్ t అవుట్ సైడ్, దెన్ వాట్ టు గెట్? సో దట్ ఇంప్లైస్ t = v - u/a. ఎస్ సార్. Now time t is equals to nana after striking the tree it penetrates and it stops finally. So got v value 0. So 0 minus u value 150, given u value 150 by a value. Now only we calculated -3.214 into 10 to the power of 5. సో నౌ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న, టైం అనేది ఎప్పుడు నెగిటివ్ వాల్యూ రాకూడదు, రైట్? మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, ఈ రెండు డివైడ్ చేయను అన్న, యూ గెట్ యువర్ థింగ్. సో ఆ రెండు డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో ఇక్కడ 10 power -4లో అడిగాడమ్మా. సో కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేద్దాం సార్ అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్, 150/3.214 ఇంటూ 10 power +5 పైకి వెళ్తే -5. ఎస్ సార్, కరెక్ట్. నౌ సో ఇక్కడ 10 power -4లో కావాలి నాన్న, ఇక్కడ ఓ 0 ఉంది కదా, 10 -5. సో 10 power 1, 10 power -5, a power 1 into a power m into a power n, a power m plus n. ఇక్కడ ఓ 0 ఉంది కదా, 10 power 1 అన్న, ఇక్కడ 10 power -5 అన్న, -5 + 1 -4. సో కాబట్టి అప్పుడు ఇక్కడ 15/3.214 ఇంటూ 10 to the power of -4, రైట్? నౌ సాల్వ్ ఇట్. సో 15/3.214 ఏమొస్తుంది చూడన్నా. సో 15 divided by 3.214, వాట్ టు గెట్? 4.667 అలా వస్తూ ఉంది, రైట్? సో కాబట్టి టైం వాల్యూ 4.66 కాబట్టి 4.67 ఇంటూ 10 to the power of -4 seconds. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా. సో ఇక్కడ ఎలా ఇచ్చారు సార్? సో ఒక బుల్లెట్ యూ అనే స్పీడ్తో వెళ్తుంది. సో పెనట్రేట్ అయిన తర్వాత ట్రీలో 3.5 centimeters ట్రావెల్ అయ్యి స్టాప్ అయిపోతుంది. సో వి వాల్యూ 0. సో అప్పుడు యాక్సిలరేషన్ బయట తీసాం, రిటార్డేషన్ కాబట్టి నెగిటివ్ యాక్సిలరేషన్ యూ గాట్, రైట్? తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడన్నా.
సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద టైం టేకన్ టు స్టాప్ ద బుల్లెట్ అన్నాడు. సో వాట్ ఈస్ ద టైం టేకన్ టు స్టాప్ ద బుల్లెట్. సో ఇక్కడ టైం టేకన్ టు స్టాప్ అన్నాడు. సో టైం టేకన్ అన్నప్పుడు యాక్సిలరేషన్ వి ఆల్రెడీ నో దట్, యూజ్ యాక్సిలరేషన్ ఫార్ములా. సో v మైనస్ యూ బై టీ. సో టైం పెట్టి తీస్తాను v మైనస్ యూ బై ఏ, యూ గెట్ యువర్ ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు నాన్న. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాక్సిలరేషన్ మనకు వచ్చింది, బట్ అడిగింది రిటార్డేషన్ కదా. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్, మైనస్ ఏ రాస్తాం. మైనస్ ఏ రాస్తే అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 3.214 వస్తుంది. ఓకే, అది కూడా రాయొచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు, రాయండి నాన్న. ఒకవేళ మీకు అది ఇబ్బంది అవుతే ఏ వాల్యూ ఇది నాన్న, ఒకవేళ రిటార్డేషన్ అడిగితే మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3.214 ఇంటూ 10⁵ మీటర్/సెకండ్². సో నువ్వు ఇది కూడా రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు, డోంట్ వరీ. సో ఇక్కడ యాక్సిలరేషన్ ఇది నెగిటివ్ యాక్సిలరేషన్, రిటార్డేషన్ పర్టికులర్గా అడిగాడు కాబట్టి యాక్సిలరేషన్ నెగిటివ్ వచ్చిందిగా. సో అది నెగిటివ్ యాక్సిలరేషన్. లేదు సార్ కొంతమంది అడిగితే మైనస్ ఏ, టైం ఇదన్నా. ఓకే, ఇంకా లాస్ట్ ప్రాబ్లం. సో చూడన్నా ఏమి ఇచ్చారు చూడన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి సార్, ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute అన్నాడు. ఒక మిషన్ గన్ను 1 మినిట్లో ఎన్ని బుల్లెట్స్ని ఫైర్ చేసిందంట, 360 bulletsని ఫైర్ చేసిందంట ఒక మిషన్ గన్ 1 మినిట్లో. అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 600 మీటర్/సెకండ్. నన్న ఒక మిషన్ గన్ను 1 మినిట్లో ఓకే 360 bulletsని ఫైర్ చేసిందంట. 1 మినిట్లో 360 bullets ఒక గన్ ఫైర్ చేసిందంట. అందులో ఆ గన్ నుండి రిలీజ్ అవుతా అంటే 360 bullets per minute కదా. అందులో ఒక్కొక్క బుల్లెట్ ఎంత స్పీడ్తో బయటకు వస్తూ ఉందంట, 600 మీటర్/సెకండ్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ 5 grams, ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మిషన్ గన్ అన్నాడు. నన్న ఇక్కడ అడిగిండే చూడమ్మా పవర్. మీకు ఆల్రెడీ వర్క్ ఎనర్జీ పవర్లో 2 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది నాన్న. సో అది ఫస్ట్ వాచ్ చేయి, అక్కడ పవర్ గురించి చెప్పింటాం. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం నాన్న. నువ్వు వర్క్ పర్ఫామ్ చేస్తున్నావు విత్ రెస్పెక్ట్ టు టైం. సో నువ్వు వర్క్ పర్ఫామ్ అవడానికి ఎంత టైం అయితే తీసుకుంటానో ఆ వర్క్ బై టైంనే మనం పవర్ అంటాం. సో కాబట్టి ఇక్కడ పవర్ గురించి డిస్కషన్ అడిగాడు నాన్న. సరే ఫస్ట్ డేటా చూడన్నా. సో ఇక్కడ ఒక మిషన్ గన్ 360 bullets per minute అన్నాడు. సో కాబట్టి నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత అంటే ఎన్ అని రాస్తానన్నా. సో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత అంటే అమ్మా 360 bullets పర్ అంటే బైనానా మినిట్. ఓకేనా. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 bullets per minute అని రాస్తానన్నా. సో దీనే నేను సింపుల్గా 1 minute అంటే 60 seconds కదా నాన్న. సో 360 by 60 seconds I can write. Yes sir. Now what to get? So 1 minute is equals to 60 seconds. So అప్పుడు 0 0 cancel. So 6 per second వస్తుంది, అంతేనా, సింపుల్ నాన్న. సో 6 per second వస్తుంది అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ని అంటే 6 bullets per second అని చెప్తాం నాన్న. సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ నాన్న. సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్. సో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 per minute. వాడిచ్చిండేదేనా. సో 360 by 60 seconds. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ 6 bullets per second అని అర్థం నాన్న. అంటే 1 మినిట్కి 360 bullets బయటకు వస్తున్నాయంటే 1 సెకండ్కి ఆ మిషన్ గన్ నుండి ఎన్ని బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయంట, 6 bullets per second అని అర్థం. నౌ ఈచ్ బుల్లెట్. సో ఈచ్ బుల్లెట్ నాన్న, ఈచ్ బుల్లెట్ వెలాసిటీ. సో ఈచ్ బుల్లెట్ వెలాసిటీ ఎంత అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 600 మీటర్/సెకండ్. ఎస్ సార్. అండ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్. సో మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఎంత అంటే 5 grams అన్నాను నాన్న. బట్ గ్రామ్ ఇస్ ద CGS యూనిట్. SI యూనిట్ వచ్చేసి కేజీ, గ్రామ్స్ని కేజెస్లో మార్చున్నానా. ఎట్లా అంటే 5 into 10⁻³ kg నాన్న. సో ఇది మాస్. నౌ ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మిషన్ గన్ అన్నాడు నాన్న. సో పవర్ గురించి క్యాలిక్యులేషన్ అన్న. సో పవర్ని పీతో డినోట్ చేస్తాం. సో పవర్ ఆఫ్ ద మిషన్ గన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. సో పవర్ ఫార్ములా ఏంటి సార్ అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో క్లారిటీగా రాసేసి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దాన్నే మనం సింపుల్గా పవర్ అంటే. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ ఒక బుల్లెట్కి పవర్ తీసుకుందాం, n బుల్లెట్స్కి పవర్ వచ్చేస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఫస్ట్ పవర్ ఫర్ ఈచ్ బుల్లెట్. సో పవర్ ఫర్ ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయి.
సో ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వర్క్ ఫార్ములా. వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. సో వర్క్తో ఎనర్జీ లింక్ ఉంటుందమ్మా. వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో వర్క్ ఎనర్జీ థీరంలో చెప్పింటాను ఆల్రెడీ. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింటాను. వాచ్ దట్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ, రైట్. సో పవర్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయి. ఆ ఈచ్ బుల్లెట్ ఎంత సార్ అంటే, వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. వర్క్ని ఎనర్జీ ఫార్మాట్లో తీసుకున్నా. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడమ్మా. వెలాసిటీతో లింక్ అయిండే ఒకే ఒక ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఏదన్నా ఒక బాడీ మూవ్ అవుతా ఉందంటే అక్కడ స్పెండ్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, దానివల్ల అక్కడ వర్క్ పర్ఫామ్ అవుతుంది, రైట్. సో కాబట్టి ఇక్కడ బుల్లెట్ రిలీజ్ అవుతుంది సర్టెన్ వెలాసిటీతో, అంటే ఆ బుల్లెట్ మూవ్ అవుతుంది కదా. సో మోషన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ విత్ ఎనర్జీ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ నాన్న. సో కాబట్టి వర్క్ బదులు కైనెటిక్ ఎనర్జీ బై టైం అని రాస్తా, సింపుల్. దిస్ ఈజ్ ఫర్ 1 బుల్లెట్ నాన్న. అలా n బుల్లెట్స్ తీసుకుంటే, ఎందుకంటే ఒక బుల్లెట్ కాదు కదా ఉండేది, n బుల్లెట్స్ కదా. ఒక బుల్లెట్కి పవర్ ఫార్ములా ఇది. n బుల్లెట్స్కి ఏమవుతుంది సార్? సో రాసేమ్మా. సో పవర్ ఫార్ n బుల్లెట్స్. సో పవర్ ఫార్ n బుల్లెట్స్ ఒక్క బుల్లెట్కి. సో కైనెటిక్ ఎనర్జీ బై టైం n బుల్లెట్స్కి నాన్న n ఇంటూ కైనెటిక్ ఎనర్జీ బై టైం, సింపుల్ నాన్న. సో n ఇంటూ కైనెటిక్ ఎనర్జీ బై టైం, రైట్. సో నౌ క్యాలిక్యులేట్ వాట్ టు గెట్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి అన్న. సో అప్పుడు ఏమవుతుంది, పవర్ ఫార్ n బుల్లెట్స్ ఏమవుతుంది సార్? ఈ డేటాతో ఓకే దీన్ని సాల్వ్ చేయాలా, రైట్ సార్. సో పవర్ ఫార్ n బుల్లెట్స్ ఏమవుతుంది అంటే P ఈజ్ ఈక్వల్స్ టు n. n అంటే 6 బుల్లెట్స్ పర్ సెకండ్ అమ్మా. సో 6 అని రాస్తాను. టైం అంటే సెకండ్. సో ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ½ mv². సింపుల్ నానా, రైట్. సో నౌ సాల్వ్ ఇట్, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్. సో ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడండి, దీన్ని సాల్వ్ చేయి. సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఇక్కడ రాస్తున్నానా. ఓకే, దెన్ పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో 2 1s 2 3s. ఓకే, సో అప్పుడు ఏమవుతుందన్న 3 ఇంటూ m అంటే మాస్. మాస్ వచ్చేసి ఇదేనా 5 ఇంటూ 10⁻³ kg ఇంటూ v². v అంటే 600 మా. సో v² కాబట్టి 600 ఇంటూ 600 నాన్న, సింపుల్. ఓకే, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నన్ను ఇక్కడ ఏం సాల్వ్ చేయొచ్చు? 3 ఇంటూ 5 15, 15 ఇంటూ 10⁻³ ఇంటూ 6 ఇంటూ 6 36 ఇంటూ నన్న జీరోస్ 4 ఉన్నాయమ్మా. సో 10⁴. సో 4 - 3 నాన్న, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 4 - 3 1 నాన్న. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ 36 ఇంటూ 15 ఇంటూ 10 అవుతుంది, రైట్. అంటే 36 ఇంటూ 150, కరెక్ట్ ఆర్ నాట్? సో 36 ఇంటూ 150 మా. సో 36 ఇంటూ 150 విచ్ గివ్స్ వాట్? సో 36 ఇంటూ 150 నాన్న, 36 ఇంటూ 150 5400 అని చెప్తాం, రైట్. సో కాబట్టి ఇక్కడ 5400 వస్తుందమ్మా. సో కాబట్టి 5400 వాట్. సో యూనిట్ ఫర్ పవర్ వచ్చేసి వాట్ నాన్న. సో 5400 వాట్ అంటాం. దాన్ని కిలో వ్యాట్లో రాస్తే 5.4 కిలో వ్యాట్ అంటారు నాన్న. సో 5.4 కిలో వ్యాట్. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ పవర్. సో 5400 వాట్ అన్నా 5.4 కిలో వ్యాట్ అన్నా ఒకటే నాన్న, రైట్. సో ఇక్కడ నువ్వు ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తున్నాను నాన్న. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయి పర్ మినిట్, దాన్ని ఎన్ని అంటానా? ఈచ్ బుల్లెట్ వెలాసిటీ, ఈచ్ బుల్లెట్ మాస్ ఇచ్చాడు. సో ఒక్క బుల్లెట్కి పవర్ ఎంత సార్ అంటే నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ బై టైం. n బుల్లెట్స్ సార్. సో n అంటే 6 bullets పర్ సెకండ్ అన్నాడు, అంటే నథింగ్ బట్ టైం ప్లేస్లో సెకండ్ అయిపోతుందిరా. సో 6 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² నాన్న. సో దాన్ని సాల్వ్ చేస్తున్నాను. 5.4 కిలో వ్యాట్. థర్డ్ ప్రాబ్లం, ట్యాగ్ ప్రాబ్లం. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ అన్నాడు నాన్న. సో ఇక్కడ ఏమన్నాడమ్మా? సో ఇక్కడ ఒక పంపు అంటే ఒక మోటార్ పంపు నాన్న. సో వాటర్ని లిఫ్ట్ చేయడానికి ఎంత వాటర్ని లిఫ్ట్ చేస్తా ఉందంట? 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meter deep and to eject it with a speed of 50 meter per second. Calculate the power required to perform the above task అన్నాడు. నాన్న ఇక్కడ ఒక పంపు ఉందంట. ఆ పంపు 25 meters లోతులో ఉండే 600 kg ఆఫ్ వాటర్ని 1 minute లో పంపు చేయాలా. అర్థమవుతుందా? ఎంత వెలాసిటీతో? 50 meter per second తో పంపు చేయాలా. అలా పంపు చేయడానికి ఆ పవర్, మోటార్ యొక్క పవర్ ఎంత? సో వాట్ ఈస్ ద పవర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నాడు. సో ఫస్ట్ డేటా నాన్న. సో డేటా ఏం రాస్తున్నాన్న? ఫస్ట్ మాస్.
సో మాస్ ఎంత ఇచ్చాడు అంటే 600 grams, 600 kg మాస్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ పర్ మినిట్ అన్నాను నా మినిట్ అంటే టైం, సో టైం అంటే 1 minute, సో 1 minute అంటే నథింగ్ బట్ 60 seconds, రైట్. తర్వాత ఫ్రమ్ ఏ వెల్ డెప్త్ అంటే లోతు నాన్న, హైట్ ఎంత ఇచ్చాడు అంటే 25 meters, రైట్. అండ్ టు ఎజెక్ట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ v వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 50 meter/second. నౌ క్యాల్కులేట్ ద పవర్ టు పర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నాడు. ఓకే సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. ఫస్ట్ ఇక్కడ పవర్ ఫార్ములా, పవర్ అంటే నథింగ్ బట్ వర్క్ బై టైం. సో వర్క్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ లేదు సార్, మళ్ళీ ఏం చేయొచ్చు సార్, వర్క్ని ఎనర్జీ ఫార్ములోకి రిలేట్ చేయి. సో కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ కదా. మళ్ళీ ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది సార్? చూడన్న, వెలాసిటీతో ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, హైట్తో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని సింపుల్గా టోటల్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ వెలాసిటీతో లింక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, హైట్తో లింక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు గో ఫర్ ఎనర్జీ ఫార్మాట్. సో ఎనర్జీ అండ్ వర్క్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో కాబట్టి ఇక్కడ హైట్తో రిలేట్ అయ్యేది పొటెన్షియల్ ఎనర్జీ, వెలాసిటీతో రిలేట్ అయ్యేది కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ 2 energies ఉంటాయి నాన్న, ½ mv² ప్లస్ mgh. వెంటనే డౌట్ వస్తుంది సార్, 2 energies ఉన్నాయి సార్, రెండింటిని ఎందుకు కలుపుతున్నారు సార్? ఎనర్జీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, నో నెగిటివ్ నాన్న. ఎనర్జీ కానీ వర్క్ కానీ పవర్ కానీ స్కేలార్ క్వాంటిటీస్, ఇవన్నీ కూడా. స్కేలార్ అంటే అడిటివ్ ఇన్ నేచర్, సో దెర్ ఇస్ నో సబ్ట్రాక్షన్, అన్నిటికీ ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది బాబు. సో ½ mv² ప్లస్ mgh బై t. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ మాస్ నాన్న, మాస్ ఎంత అంటే 600 kg ఇంటూ v². సో వెలాసిటీ ఎంత అంటే 50², సో 50² అంటే 50 ఇంటూ 50 యూ కెన్ రైట్, ప్లస్ mgh నాన్న. సో mgh మీన్స్ వాట్? సో mgh, m అంటే 600 ఇంటూ g వాల్యూ. సో g వాల్యూ నాన్న 10, ఓకే. సో g వాల్యూ ఇస్ 10 ఇంటూ హైట్ ఎంత అంటే 25 meter డెప్త్ హోల్ డివైడెడ్ బై, సో టైం నాన్న 1 minute, సో కాబట్టి 60 seconds. సో జస్ట్ సబ్స్టిట్యూట్ నాన్న, దెన్ క్యాల్కులేట్ ఇట్, యూ గెట్ యువర్ థింగ్. సో 2 ones 2 300s నాన్న, దీన్ని కామన్ తీసి సాల్వ్ చేసినా సేమ్ ఆన్సర్, డోంట్ వరీ. దీన్ని కామన్ తీయచ్చు, 600 ఇక్కడ కామన్ తీసేయచ్చు, బై 60 సాల్వ్ చేయొచ్చు, డోంట్ వరీ, యూ గెట్ సేమ్ థింగ్, ఓకే. సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడన్న. సో ఇక్కడ 3 into 5 15, 15 into 5, ఓకే. సో 15 into 5 75, అంతేనా? సో 15 into 5 ఎంత వస్తుంది? 75. సో కాబట్టి ఇక్కడ 75, రైట్. సో 2 4 zeros వస్తాయి నాన్న, ప్లస్ నెక్స్ట్ అన్న. సో ఇక్కడ 600 into 10 అంటే 6000, 25 into 6 you can write it, 25 into 6 అంటే 150. సో 25 into 6 150, సో 150 3 zeros whole divided by 60, right. So if you add these two things, then what you get? 75 5 zeros, okay, plus 4 zeros, 75 4 zeros plus 154 zeros, okay, right. So 75 4 zeros ma plus 154 zeros, how much you get? So 950, okay. So 950 by 60, okay ma. So 950 you get by 60. So 0 get cancelled out, then power is equals to what? So 90,000 by 6. So 90,000 by 6 amma. So 90,000 divided by 6, 15,000 you get nana, okay. So 15,000 watt. సో ఈ 15,000 కిలోని రాయచ్చమ్మా. సో 15 kilowatt. సో ఇది ఎక్కువగా ట్యాగ్ ప్రాబ్లం రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది నాన్న. ఫస్ట్ ప్రాబ్లం అండ్ దిస్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి అంటే చూడమ్మా, ఇక్కడ బోర్డు మోడల్ పేపర్ బిఎంపీ అంటే బోర్డు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు నాన్న. సరే ఏమి ఇచ్చాడు చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వాట్ గివెన్ హియర్ సి ఏ రోప్ ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్
ఒక రోప్ ఉందంట, నెగ్లిజిబుల్ మాస్ ఈజ్ వూండ్ అరౌండ్ ఏ హాలో సిలిండర్ ఆఫ్ మాస్ 3 kg అన్నాడు. ఒక హాలో సిలిండర్ ఉందంట నాన్న, దానికి ఒక వైర్ని అంతా కూడా వూండ్ చేశారంటమ్మా. సో ఒక హాలో సిలిండర్ తీసుకున్నావు అనుకో, సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ హాలో సిలిండర్. ఇలా ఒక హాలో సిలిండర్ ఉందిరా. ఇప్పుడు ఈ హాలో సిలిండర్ని రైట్, సో ఒక హాలో సిలిండర్ ఉందమ్మా నీ దగ్గర, కాన్సెప్ట్ చూడు. ఒక హాలో సిలిండర్ ఉంది, ఆ హాలో సిలిండర్కి ఒక రోప్ని వూండింగ్ చేసావు, వైండ్ చేసావు, చుట్టావు అనమాట. ఒక హాలో సిలిండర్ ఉంది, దానికి ఒక వైర్ని వూండ్ చేసావు. వూండ్ చేస్తున్నావు. ఆ హాలో సిలిండర్ యొక్క మాస్ ఎంత అంటే 3 kg, రేడియస్ 40 centimeters అన్నాడు. వాట్ ఈస్ ద యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద సిలిండర్ ఇఫ్ ద రోప్ ఈజ్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 30 newtons అన్నాడు. వాట్ ఈస్ ద లీనియర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద రోప్, అజ్యూమ్ దట్ దెర్ ఈజ్ నో స్లిప్పింగ్ అన్నాడు. నాన్న ఇక్కడ వాడు అడిగిండే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓకే జాగ్రత్తగా విను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోనన్న. వాడు ఏమి ఇచ్చాడు, ఒక హాలో సిలిండర్ తీసుకున్నాడు. ఇది ఒక హాలో సిలిండర్ అనుకో, దీనికి ఒక నెగ్లిజిబుల్ మాస్ కలిగిండే ఒక రోప్ని ఇలా వూండింగ్ చేశాడు, రైట్. ఇలా వూండ్ చేసి ఇప్పుడు ఈ రోప్ని 30 newtonsతో ఇలా పుల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? 30 newtons ఇలా పుల్ చేస్తే అప్పుడు ఈ హాలో సిలిండర్ ఇలా రొటేట్ అవుతుంది కదా. ఎంత యాంగులర్ యాక్సిలరేషన్తో ఈ సిలిండర్ రొటేట్ అవుతా ఉంది, దీనికి లీనియర్ యాక్సిలరేషన్ ఎంత కనుక్కో అంటున్నాడు. అంతేరా, ఇంకేం లేదు. సరే సార్, మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ హౌ టు రైట్ దిస్ థింగ్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సింపుల్ సొల్యూషన్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ దిస్ వన్. దీని స్క్రీన్ షాట్ తీసుకోరన్నా, నేను సొల్యూషన్ చేస్తాను. టేక్ స్క్రీన్ షాట్. ఈ ప్రాబ్లం ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. పాస్ ద స్క్రీన్ ఆర్ కెన్ రైట్ దిస్ ప్రాబ్లం. రైట్, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సొల్యూషన్ చూడన్నా. సొల్యూషన్ ఎలా చేస్తాం సార్ అంటే, జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు సార్ అంటే, ఫస్ట్ ఒక రోప్ ఇచ్చాడు. ఆ రోప్ యొక్క మాస్ నెగ్లిజిబుల్ ఉందంట, దాన్ని వూండ్ చేస్తున్నాడంట ఒక హాలో సిలిండర్తో. ఆ హాలో సిలిండర్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు అంటే 3 kg ఇచ్చాడమ్మా. సో మాస్ ఆఫ్ ద హాలో సిలిండర్ ఎంత అంటే 3 kg. ఎస్ఆర్ రేడియస్ ఇచ్చాడమ్మా. ఆ రేడియస్ ఎంత అంటే 40 centimeters. దాన్ని ఎప్పుడు SI యూనిట్స్లో రాసుకోవాలన్నా. సో 40 centimeters అంటే 40/100 నాన్న, లేదా 40 × 10⁻⁻². ఓకే, అంటే అప్పుడు నథింగ్ బట్ సో 4 × 10⁻⁻1 4/10 అంటే 0.4 meters వస్తుంది. సో దట్ ఈజ్ యువర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు, రైట్. అడిగిండేదమ్మా యాంగులర్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చెయ్యి. ఓకే, సో వాడు ఆ రోప్ని పుల్ చేస్తున్నప్పుడు ఆ సిలిండర్ తిరుగుతూ ఉంటుంది కదా, ఎంత యాంగులర్ యాక్సిలరేషన్తో తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఫోర్స్ అప్లైడ్ బై ద రోప్ ఆన్ ద సిలిండర్ ఈజ్ 30 newtons అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ లీనియర్ యాక్సిలరేషన్. ఇది అడిగిండే క్వశ్చన్. ఓకే, సో ప్రాబ్లం కాన్సెప్ట్ ఇది నాన్న. సరే సార్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ వీడియోలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏకు ఆల్ఫాకు లీనియర్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి ఒక రిలేషన్ చెప్పింటాం. ఏంటి సార్ అంటే ఏ = r⁴. సింపుల్ నాన్న. సో నాకు ఏ కావాలంటే ఆల్ఫా కావాలా సార్. సో లీనియర్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి రిలేషన్ ఏ = r⁴. సో ఆల్ఫా కనుక్కుంటే ఏ వచ్చేస్తుందిరా, సింపుల్. సరే సార్, మళ్ళీ ఆల్ఫా ఎలా కనుక్కోవాలా సార్? యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే 2 ఫార్ములాలు ఉన్నాయి. ఏవేవి సార్ 2 ఫార్ములాలు? నన్ను ఆల్ఫా కనుక్కోవాలి అంటే, ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి యాంగులర్ వెలాసిటీ బై టైం, దాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం, లేదా టార్క్తో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. సో ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలంటే టార్క్ టౌ I⁴ అని చెప్తాం నాన్న. ఎందుకు సార్ టార్క్ వచ్చింది అంటే, నువ్వు ఒక సిలిండర్ని రోప్తో వైండ్ చేసి ఆ రోప్ని 30 newtonsతో పుల్ చేసినప్పుడు ఈ సిలిండర్ ఇలా టర్న్ అవుతుంది కదా నాన్న. అంటే దెర్ ఈస్ అ టార్క్ ప్రొడ్యూస్డ్ రా, టర్నింగ్ ఫోర్స్ క్రియేటెడ్ ఆన్ దట్ బాడీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్. సో టు మేక్ దట్ టర్నింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, టు మేక్ ద బాడీ టర్న్, దానే టార్క్ అంటాం. సో ఇక్కడ టార్క్ యాక్ట్ అవుతుంది అంటే నథింగ్ బట్, సో అక్కడ యాంగులర్ యాక్సిలరేషన్కి టార్క్కు ఫార్ములా 4 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, అందుకే ఆ వీడియో వాచ్ నీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో టౌ = I⁴ వాడు. సో టౌ I⁴ వాడితే సో ఆల్ఫా బయట ఇది యూ గెట్ యువర్ ఆన్సర్. ఓకే సార్, సో ఇక్కడ ఆల్ఫా రావాలరా. ఆల్ఫా బయట తీయాలంటే సో నాకు టౌ కావాలి, తర్వాత I కావాలి, రైట్. అంతే కదమ్మా. సరే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఇక్కడ టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండింటిని సాల్వ్ చేసి పెట్టుకో. ఓకే సార్, ఎట్లా? సో టార్క్ అంటే నాన్న టౌ = వాట్? సో టార్క్ అంటే టౌ =
ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాన్న. సో టార్క్ అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ టార్క్ అంటాం. ఓకే సార్, ఆల్రెడీ 4 మార్క్స్ ఐ ఎక్స్ప్లెయిన్, వాచ్ దట్ వీడియో, యూ కెన్ గెట్ యువర్ క్లారిటీ. సో అప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్. సో ఫోర్స్ అంటే ఎంత సార్ అని అడిగామనుకోండి, సో ఫోర్స్ అంటే 30 న్యూటన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రేడియస్ నానా, దట్ ఈస్ 0.4. సో 0.4 అంటే 4/10. సో 30 ఇంటూ 4/10 నాన్న. సో 0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 12 యూ గెట్. సో ఇక్కడ ఫోర్స్ అంటే న్యూటన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీటర్. సో న్యూటన్ మీటర్ ఈస్ ద యూనిట్. నెక్స్ట్ నాన్న, తర్వాత ఐ కావాలరా. ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ సిలిండర్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఆల్రెడీ 4 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ mr square. I is equals to mr square నాన్న, రైట్. నౌ సాల్వ్ ఇట్. సో I is equals to mr square. సాల్వ్ చేయి. సో m అంటే నాన్న మాస్ ఆఫ్ ద సిలిండర్ 3 kg ఇంటూ r square, రేడియస్ నాన్న 0.4 హోల్ స్క్వేర్. కరెక్ట్ మా? సో దెన్ వాట్ టు గెట్? సో 0.4 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 4 స్క్వేర్ అంటే 16, 0.4 స్క్వేర్ అంటే 0.16. సో 3 ఇంటూ 0.16, 16 3 48. సో 0.48 నాన్న. అండ్ యూనిట్స్ కేజీ మీటర్ స్క్వేర్, రైట్. దట్ ఈస్ యువర్ moment of inertia formula answer nana. Now substitute here, you get your alpha. So appudu alpha value ఏమవుతుందన్న, alpha is equals to tau by I, right sir. So appudu tau ante nana 12 by I ante nana 0.48. So 0.48 అంటే 48/100, 100 పైకి వెళ్తే 1200. సో 1200 by 48. సో 1200/48 nana, right. Then what to get? So 1200/48 ఏమొస్తుంది చూడు. సో 1200/48, 1200 divided by 48, 25 you get. 1200/48 25 వస్తుంది నాన్న, రైట్. సో కాబట్టి ఇక్కడ 25. సో ఆల్ఫా వాల్యూ 25. ఇఫ్ ఆల్ఫా వాల్యూ 25, దెన్ లీనియర్ యాక్సిలరేషన్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే రేడియస్, దట్ ఈస్ 0.4 ఇంటూ ఆల్ఫా వాల్యూ 25 నాన్న. సో అప్పుడు 0.4 అంటే 4/10, రైట్. 25 ఇంటూ 4 100, 100/10 అన్న అంటే నథింగ్ బట్ 10 వస్తుందిరా. సో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో లీనియర్ యాక్సిలరేషన్ ఎంత అంటే 10, యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత అంటే రేడియన్ పర్ మీటర్ స్క్వేర్ 25. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. వాడి చిన్న డేటా ఏంటి ఫస్ట్ ఆలోచన చేయి. రేడియస్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రోప్ను వాడు పుల్ చేస్తే, ఆ వూండ్ చేసిండే రోప్ను పుల్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది, రైట్. అప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా టర్న్ అవుతుంది కాబట్టి టార్క్ ఉంటుంది. సో టార్క్కి ఆల్ఫాకు రిలేషన్ రావాలా. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. సింపుల్ నాన్న. వన్ టౌ కనుక్కోవాలా, ఐ కనుక్కోవాలా. టార్క్ అంటే బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr స్క్వేర్. సో ఆల్రెడీ డేటా ఉంది, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. టౌ ఐ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా, యూ గెట్ యువర్ థింగ్. టేక్ స్క్రీన్ షాట్. సింపుల్ నాన్న. Find center of mass of 3 particles at vertices of an equilateral triangle. నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంట. సో 3 particles vertices of equilateral triangle ఉందంట. The masses of particles are 100 grams, 150 grams, 200 grams. Each side of equilateral triangle is 0.5 meters అన్నాడు. నాన్న 100, 150, 200 grams 3 particles ఉన్నాయి. అక్కడ ఈచ్ సైడ్ లెంత్ 0.5 meters లాంగ్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు. సరే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 3 particles అన్నాడు, రైట్. సరే, ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ తీసుకో, ఎలా ఉంటుంది చూడన్నా, రైట్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 particles ఉన్నాయంటమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ ఏ 100 grams, దిస్ ఈజ్ యువర్ పార్టికల్ బి 150 grams, and this is your particle C 200 grams. Okay, each side length 0.5 meters. So each side length enta ante 0.5 meters is given. Now find center of mass of this equilateral triangle is asked. So ఇది regular shape, 4 marks I already told you. Regular shape ante center of mass always lies at the center. So ikkada center of mass calculate cheyi. Lies at the center, nothing but C.
ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయనన్నా అట్ దిస్ సెంటర్ పాయింట్. సరే సార్, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 3 మాసెస్. సో కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలా. సరే సార్, ఎట్లా సార్? ఫస్ట్ ఇక్కడ ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకోనన్నా, కోఆర్డినేట్స్ రావాలా. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి అంటే కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. సరే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జాగ్రత్తగా చూడనా. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లాన్ చేసుకో, యూ గెట్ యువర్ థింగ్. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ వై యాక్సిస్. ఓకే, XY ప్లేన్లో ఉంది నాన్న ఈ టోటల్ ట్రయాంగిల్, కరెక్ట్ ఆర్ నాట్? సో XY ప్లేన్లో టోటల్ ట్రయాంగిల్ మెయింటైన్ అవుతా ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ 2 కోఆర్డినేట్స్లో వస్తుంది నాన్న. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎలా వస్తుందంటే XCM కామా YCM. CM అంటే సెంటర్ ఆఫ్ మాస్ అని అర్థం. దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే సో 2 క్వాడ్రంట్స్లో అంటే XY ప్లేన్లో ఉంది నాన్న. సో కాబట్టి 2 కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ XCM YCM. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఎప్పుడు ఏం చెప్తారంటే నాన్న, సో XCM ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయంటే 3 పార్టికల్స్. సో అటు సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా గుర్తుపెట్టుకో, 3 పార్టికల్స్ 3 మాసెస్ 3 డిస్టెన్సెస్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆల్వేస్ కీప్ దిస్ ఫార్ములా ఇన్ యువర్ మైండ్. సో ఎన్ని పార్టికల్స్ ఉంటే మాసెస్ ఇంటూ డిస్టెన్స్ రా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ఆ పార్టికల్ యొక్క మాస్ ఇంటూ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే యువర్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. బట్ 3 పార్టికల్స్ 3 మాసెస్ 3 డిస్టెన్సెస్ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్లో ఏమొస్తుందంటే m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 whole divided by total mass nana m1 plus m2 plus m3. సింపుల్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా గుర్తుపెట్టుకో, m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై సమ్ ఆఫ్ మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. ఇది మీకు ఆబ్జెక్టివ్లో కూడా చెప్పింటారు నాన్న. సో బట్ చెప్పకపోయినా డోంట్ వరీ. సో మాస్ డిస్టెన్స్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకో. సో m1x1 m2x2 m3x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. 4 పార్టికల్స్ ఉంటే m4x4 m4 రావాలా, అర్థమవుతుందా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, రైట్? అదే YCM తీసుకున్నాం అనుకో, సో YCM ఈజ్ ఈక్వల్స్ టు, సో m1y1 ప్లస్ 3 పార్టికల్స్ ఉన్నాయమ్మా m2y2 ప్లస్ m3y3 బై టోటల్ మాస్ నానా 3 పార్టికల్స్ యొక్క మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. సింపుల్. సో ఎప్పుడు కూడా మాస్ డిస్టెన్స్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని చెప్తాం సెంటర్ ఆఫ్ మాస్లో. సెంటర్ ఆఫ్ మాస్లో మాస్ ఎక్కువగా ఉందనుకో డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకో మాస్ తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మీ కాలేజ్ దగ్గర, అర్థమవుతుందా? మీ కాలేజ్ దగ్గరకు వచ్చి నువ్వు కాలేజ్ చూసావు అనుకో ఎలా ఉంటుంది? సో వెరీ హ్యూజ్ సైజులో హ్యూజ్ షేప్లో మీకు కనబడుతుంది దగ్గర నుండి మీరు కాలేజ్ చూసినప్పుడు. అదే దూరం నుండి కాలేజ్ చూసినప్పుడు బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. అంటే యాజ్ మాస్ ఇంక్రీజెస్ డిస్టెన్స్ డిక్రీజెస్, యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ మాస్ డిక్రీజెస్. కాబట్టి m ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x, అందుకే ఇక్కడ mx అని రాస్తాను, అర్థమవుతుందా? సో m1x1 m2x2 m3x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో y కోఆర్డినేట్, ఎందుకంటే ఇది XY ప్లేన్లో ఉంది కాబట్టి XCM కనుక్కుంటానా YCM కనుక్కుంటానా, ఎన్ని పార్టికల్స్ ఉంటాయో అన్ని మల్టిప్లైరా బై టోటల్ మాస్ చేసేసి, రైట్? ఇప్పుడు కోఆర్డినేట్స్ రావాలా, x1 x2 x3 y1 y2 y3. మాస్లు ఉన్నాయి ఆల్రెడీ. సో దీన్ని నేను m1 అనుకుంటా, ఇది వచ్చేసి m2 అనుకో, ఇది వచ్చేసి m3, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు x1 x2 x3 y1 y2 y3 కావాలరా. సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఫస్ట్ ఇది ఆరిజిన్, కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ యువర్ x, దిస్ ఈజ్ యువర్ y. కాబట్టి ఆరిజిన్ కాబట్టి 0,0, దాన్నే సింపుల్గా x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x1 y1 అయిపోయారా? సింపుల్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే బి పాయింట్ దగ్గర తీసుకుంటే నన్ను బి పాయింట్ ఓన్లీ x, దెర్ ఈజ్ నో y కోఆర్డినేట్ కాబట్టి y కోఆర్డినేట్ 0 అంటే y2 వాల్యూ 0. సింపుల్, ఆడ అయిపోయారా, కథం. బట్ ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది సార్? 0.5. సో 0.5, 0 కోఆర్డినేట్స్. సో ఇక్కడ ఆరిజిన్ కాబట్టి 0,0 x1 y1 0 రా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఓన్లీ x కోఆర్డినేట్ ఈజ్ దేర్, y కోఆర్డినేట్ ఈజ్ నాట్ దేర్ కాబట్టి 0. సో ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత x డిస్టెన్స్ ఉంది? 0.5. సో 0.5, 0 సింపుల్ రా. సో కాబట్టి ఇది x2 y2 అయిపోయారా. నెక్స్ట్ ఇక్కడ తీసుకోనన్నా, సో x3 y3 ఏమొస్తుంది సార్? ఇక్కడ తీసుకుంటే x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది. సరే సార్, ఎంత ఉంటుంది సార్ అని అడిగితే నన్న x కోఆర్డినేట్, C నుండి x కోఆర్డినేట్, C అంటే సెంటర్ ఆఫ్ మాస్ అట్ ద సెంటర్,
అంటే 0.5లో హాఫ్ రా 0.25. నెక్స్ట్ y కోఆర్డినేట్ అంటే ఇదిరా, ఈ y కోఆర్డినేట్ కావాలరా. ఈ y కోఆర్డినేట్ ఎంత వస్తుంది? y కోఆర్డినేట్ ఎంత వస్తుంది చెప్పు. x కోఆర్డినేట్ వెరీ ఈజీ, ఇక్కడ 0.25. y కోఆర్డినేట్ ఏమొస్తుంది? y కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్ రావాలరా. x కోఆర్డినేట్ వెరీ ఈజీ ఫర్ యూ. సో x y చూడన్నాను ఒకసారి, ఇది xy రా. ఏమర్థమవుతుంది? సి దగ్గర నుండి ఎక్స్ వై. సో ఇది టోటల్ 0.5, అందులో హాఫ్ 0.25 ఇక్కడ ఉంటుందిరా. సో కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసింది x3, హ్యాపీ. ఇప్పుడు నాకు y3 కావాలి, ఇది కావాలి. ఇది కావాలంటే ఏం చేస్తాం సార్? ఆలోచన చేయి. ఇది కావాలి, ఈ టర్మ్ కావాలి. ఈ టర్మ్ కావాలంటే ఏం చేయాలా? సింపుల్, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఓ ట్రయాంగిల్ ప్లాన్ చేయి. నాకు ఈ టర్మ్ కావాలా, ఇది x అనుకో. ఓకే, సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 30. కరెక్ట్ ఆర్ నాట్? సో అప్పుడు cos 30 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, టోటల్ 60 రా. ఇక్కడ నుండి ఇక్కడ 60, దానిలో హాఫ్ రా 30. సో cos 30 రా. cos 30 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నన్ను ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై, సరే ఆపోజిట్ కాబట్టి సైన్ తీసుకుందాం. నో నీడ్ ఆఫ్ ఎనీ కాస్. సో సైన్ తీసుకోనా, ఎందుకంటే ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి tan తీసుకోవాలి. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ అడ్జసెంట్ ఉందిరా. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 30, సో tan 30 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? సో x ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఒక్క నిమిషం, ఇది కూడా కాకుండా ఇంకా సింపుల్గా ఈ x డిస్టెన్స్ కావాలంటే ఇంకేం చేయొచ్చురా? ఒక్క నిమిషమ్మా, ఇదొక్కటి టోటల్ యాంగిల్ తీసుకో, ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషమ్మా. రైట్, ఇప్పుడు చూడమ్మా, నాకు ఈ సైడ్ కావాలి, ఇది వేసుకొని కన్ఫ్యూజ్ చేసినాను, వద్దు, డోంట్ వరీ, ఇది ఒక్కటి వేసుకోరా. ఇప్పుడు చెప్పరా, ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees. కరెక్ట్ ఆర్ నాట్? 60కి ఆపోజిట్గా. సో ఇది అడ్జసెంట్ సైడ్. సో కాబట్టి సింపుల్గా tan 60. సో tan 60 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25. సో tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0.25 √3. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 0.25 √3 వస్తుంది నాన్న. ఇది నథింగ్ బట్ యువర్ y3. ఏమందరికి అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నాము? సో ఇక్కడ జస్ట్ కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ x y కోఆర్డినేట్స్ తీసుకుంటానా. సో x y కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటానా, మాస్ ఇంటూ డిస్టెన్స్. సో 3 పార్టికల్స్ m1 x1 m2 m1 x1 m2 x2 m2 x3 బై టోటల్ మాస్, m1 y1 m2 y2 m3 y3 బై టోటల్ మాస్ అయిపోయా. బట్ మాసెస్ ఆల్రెడీ గివెన్ 100 150 200, m1 m2 m3 हो गया. బట్ x1 x2 x3 y1 y2 y3 కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆరిజిన్ కాబట్టి x1 y1 అయిపోయా. ఇక్కడ y కోఆర్డినేట్ ఉండదు, x కోఆర్డినేట్ మాత్రమే 0.25, 0 అయిపోయా. బట్ ఇది xy ప్లేన్ కాబట్టి ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉండే పాయింట్ xy రెండు వస్తాయి. x అంటే సెంటర్ ఆఫ్ మాస్ని తీసుకుంటే 0.5లో హాఫ్ 0.25, ఇది తీసుకుంటే టోటల్ ట్రయాంగిల్. మధ్యలో తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోయినాను. సో టోటల్ ట్రయాంగిల్ చూడము, సారీ ఫర్ దట్. బట్ టోటల్ ట్రయాంగిల్ ఇది నాన్న, ఈ 60. సో 60కి ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్. సో x కావాలి, tan ఆపోజిట్ అడ్జసెంట్ ఫాలో అయ్యేది tan. సో tan 60 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25. సో tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్స్ టు x బై 0.25, x ఈజ్ ఈక్వల్స్ టు 0.25 √3. ఇవి కోఆర్డినేట్స్ రా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి, సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. సరే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడన్న. సో అప్పుడు నథింగ్ బట్ xcm ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ m1 ఇంటూ, సో ఇప్పుడు x1 ఎంత అంటే 0 మా. సో కాబట్టి m1 ఇంటూ 0 ప్లస్ m2 అంటే ఇక్కడ ఉంది నాన్న 150 grams. సో 150 ఇంటూ x2 నాన్న, x2 అంటే మా 0.5 ప్లస్ m3 అంటే నాన్న 200 grams ఇంటూ x3 నాన్న, x3 అంటే 0.25, రైట్, హోల్ డివైడెడ్ బై, ఓకే. సో m1 ప్లస్ m2 ప్లస్ m3. సో 100 ప్లస్ 150 ప్లస్ 200 యూ గెట్. సో దీన్ని సాల్వ్ చేయనా, దెన్ వాట్ టు గెట్?
సో దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా ఇక్కడ 0 150/2 అవుతుంది నాన్న. సో 150/2 అవుతుంది. 150/2 అంటే 75. 200/4 నాన్న అంటే 200/4 అంటే 50. సో బై 100 to 150 200. దీన్ని అంతా సాల్వ్ చేస్తే యు గెట్ 5/18 వస్తుందమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే 5/18 యు గెట్. సో దీన్ని సాల్వ్ చేస్తేనన్నా యు గెట్ 5/18. నెక్స్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయనా. సో YCM నాన్న M1 ఇంటూ y1 అంటే ఆరిజిన్ నాన్న 0 ప్లస్ M2 అంటే 150 గ్రామ్స్ నాన్న ఇంటూ y2 వాల్యూ ఈజ్ ఆల్సో 0. సో 0 ప్లస్ M3 అంటే 200 నాన్న ఇంటూ y3 అంటే 0.25√3. సో 0.25√3 బై టోటల్ మాస్ నాన్న 100 ప్లస్ 150 ప్లస్ 200 నాన్న. క్లియర్. దెన్ వాట్ టు గెట్ హియర్. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే సో అప్పుడు నాన్న 1/3√3 వస్తుంది నాన్న. 1/3√3 దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా. సో ఇక్కడ ఈ రెండు ఎట్లా జీరోలు అయిపోతాయి నాన్న. సో ఇక్కడ 1/4 రాయచ్చురా. సో 200/4 నాన్న అంటే నథింగ్ బట్ 50/√3 వస్తుంది. 50 into √3 రా బై. సో ఇక్కడ 200 300 450 నాన్న. సో దాన్ని సాల్వ్ చేస్తే 1/3√3 యు గెట్ మా. సో ఇప్పుడు XCM YCM ఏమవుతుంది సార్ అంటే కోఆర్డినేట్స్ నాన్న 5/18, 1/3√3. ఇది మీ టోటల్ ప్రాబ్లం ఆన్సర్ నాన్న. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ మా. సో ఇక్కడ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ A bar is equals to 3i cap minus 4j cap plus 5k cap. B bar is equals to minus 2i cap plus j cap minus 3k cap అన్నాడు. స్కేలార్ ప్రోడక్ట్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్ రెండు కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం టేక్ స్క్రీన్ షాట్. రైట్ మా. సో ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడన్నా. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. ఫస్ట్ ఇక్కడ ఏ బార్ ఇచ్చాడమ్మా. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్. సో ఏ బార్ గివెన్. సో ఏ బార్ ఏమి ఇచ్చాడు అంటే 3i cap minus 4j cap ఓకే ప్లస్ 5k cap నాన్న. తర్వాత బీ బార్ ఇచ్చాడు నాన్న. సో బీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే. సో బీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడంటే minus 2i cap plus j cap minus 2i cap plus j cap minus 3k cap. Now find scalar product and vector product అంటాం. సో ఇక్కడ స్కేలార్ ప్రోడక్ట్ వెక్టార్ ప్రోడక్ట్ ఏంటి సార్. సో స్కేలార్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ డాట్ ప్రోడక్ట్ అంటాం. డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో చెప్పింటాం నాన్న. తర్వాత వెక్టార్ ప్రోడక్ట్ని సింపుల్గా క్రాస్ ప్రోడక్ట్ అంటాం నాన్న. సో వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. రైట్. సరే సార్ ఎలా డాట్ ప్రోడక్ట్ సాల్వ్ చేద్దాం నాన్న. ఎలా సార్. ఫస్ట్ ఈ రెండు డాట్ ప్రోడక్ట్ నాన్న ఏ బార్ డాట్ బి బార్ మా. సో డాట్ ప్రోడక్ట్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. సో వర్క్ ఎనర్జీ పవర్లో మనం సాల్వ్ చేసి ఉంటాం నాన్న. ఇక్కడ ప్రాబ్లమ్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్ ఎనర్జీ పవర్ రెఫర్ చేయి. ఈ ఫార్ములా నీకు వచ్చేస్తుంది. సరే. సో ఏ బార్ అంటే నథింగ్ బట్ 3i cap minus 4j cap plus 5k cap డాట్ ఓకే. బీ బార్ నాన్న minus 2i cap plus j cap minus 3k cap ఓకే. సో ఇప్పుడు ఈ డాట్ ప్రోడక్ట్ నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్. డాట్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్. ఐ క్యాప్ కోఎఫిషియంట్ తో ఐ క్యాప్ కోఎఫిషియంట్, జే క్యాప్ కోఎఫిషియన్స్, కే క్యాప్ కోఎఫిషియన్స్ ప్రోడక్ట్ చేయి అంతే. డైరెక్ట్ ప్రోడక్ట్. సో 3 into -2 నాన్న -6 minus into plus minus 4 into 1 4 plus into minus minus 5 into 3 15. So then what to get. So minus 10 minus 15. So minus 25 nana you get. This is your dot product, right. Next. So cross product. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం సార్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే డెట్ మెథడ్ నాన్న. సో క్రాస్ ప్రోడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఎప్పుడైనా సరే క్రాస్ ప్రోడక్ట్ చేయాలంటే డెట్ మెథడ్ మీ మ్యాట్రిసెస్లో మ్యాథ్స్లో వస్తుంది నాన్న. సో డెట్ అంటే ఏడి మైనస్ బీసీ గుర్తుందా 2/2 మ్యాట్రిక్స్కి. సో అదే ఇక్కడ యూస్ చేస్తాం నాన్న. సో ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి. ఐ క్యాప్
జే క్యాప్ కే క్యాప్ నాన్న, రైట్. సో డెట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏ బార్ బి బార్. సో ఫస్ట్ ఏ బార్ యొక్క కోఎఫిషియన్స్ వేసుకో. ఏ బార్ యొక్క కోఎఫిషియన్స్ 3 - 4 5 నాన్న. తర్వాత బి బార్ యొక్క కోఎఫిషియన్స్ -2 1 -3. తర్వాత నెక్స్ట్ నాన్న, సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో నౌ సాల్వ్ ఇట్ హియర్. ప్లస్ ఐ క్యాప్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే నాన్న ఆ రో ఆ కాలం తీసేస్తారు నాన్న. ఐ క్యాప్ యొక్క రో, ఐ క్యాప్ యొక్క రో, ఐ క్యాప్ యొక్క కాలం తీసేసి ఈ రెండు తీసేస్తే నీకు కనిపించేవి అన్న ఏబిసిడి అనుకుందాం. ఏమో అందరికి అర్థమవుతుందా? సో ఈ రెండు ఇలా సాల్వ్ ఇలా తీసేస్తామనుకోండి రో కాలం. సో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఐ క్యాప్ యొక్క కాలం, ఐ క్యాప్ యొక్క రో తీసేస్తే అప్పుడు నీకు ఉండేది ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ. సో డెట్ మెథడ్ అప్లై చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 12 - 5 అవుతుందిరా. తర్వాత మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ రావాలి అన్నప్పుడు జే క్యాప్ యొక్క కాలం రో తీసేస్తే ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ. సో -9 + 10 అవుతుంది. తర్వాత ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్ యొక్క కాలం రో తీసేస్తే ఏడి మైనస్ బీసీ నాన్న 3 - 8 వస్తుంది నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కరెక్టే, ఏడి మైనస్ బీసీ కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. సో 3 - 8. సో అప్పుడు ఏమవుతుందన్న, సో 12 - 5. సో 12 - 5 అంటే 7 ఐ క్యాప్. ఓకే, మైనస్ జే క్యాప్ -5 కే క్యాప్. సో ఇది ఏ బార్ క్రాస్ బి బార్ నాన్న, ఇది వెక్టార్ ప్రోడక్ట్. సో ఇలా డెట్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఆ రో ఆ కాలం తీసేస్తాం, ఏడి మైనస్ బీసీ జే క్యాప్ కాలం కాల్చిన నీకు ఒక్కసారి చూడండి అమ్మా ఎలా సాల్వ్ చేస్తా, నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఐ క్యాప్ అంటే ఇది తీసేస్తాం రా, ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రా 12 - 5. ఓకేనా. తర్వాత జే క్యాప్ రో కాలం తీసేసే ఏబిసిడి రా, ఏడి మైనస్ బీసీ -9 మైనస్ ప్లస్ అవుతుంది +10. ఓకేనా. నెక్స్ట్ కే క్యాప్ రో కాలం తీసేసే అప్పుడు ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ. సాల్వ్ చేయి 3 - 8 వస్తుంది. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ మా. సో క్రాస్ ప్రోడక్ట్, తర్వాత నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్. ఇది 2 మార్క్స్ కన్నా అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు నాన్న. టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఎ ఫోర్స్ వాల్యూ ఇచ్చాడు 7 ఐ క్యాప్ + 3 జే క్యాప్ -5 కే క్యాప్ అబౌట్ ద ఆరిజిన్. ద ఫోర్స్ యాక్ట్ ఆన్ ఎ పార్టికల్ హూజ్ పొజిషన్ వెక్టార్ ఈజ్ ఐ క్యాప్ -జే క్యాప్ + కే క్యాప్ అన్నాడు. టార్క్ కనుక్కోవాలంటున్నాడు, ఫోర్స్ వెక్టార్ ఇచ్చాడు, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు నాన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ బాబు? ఇక్కడ జాగ్రత్తగా డేటా క్లారిటీగా వేసుకోవాలన్నా. సో డేటా ఏమి ఇచ్చాడు చూడన్నా. ఫస్ట్ ఫోర్స్ ఇచ్చాడమ్మా, రైట్. సో ఫోర్స్ నాన్న ఎఫ్ బార్. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడన్నా. సో ఫోర్స్ ఇచ్చిండేది 7 ఐ క్యాప్ + 3 జే క్యాప్ -5 కే క్యాప్ నాన్న. ఫోర్స్ వాల్యూ ఇచ్చిండేది నాన్న. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ప్రాబ్లం ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా, తర్వాత సొల్యూషన్ రాసుకుందాం. ప్రాబ్లం టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడనా. సో ఫోర్స్ వచ్చేసి 7 ఐ క్యాప్ + 3 జే క్యాప్ -5 కే క్యాప్. తర్వాత పొజిషన్ వెక్టార్ అన్నాడు, దాన్ని ఆర్ బార్ అంటాం నాన్న. సో ఆర్ బార్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఐ క్యాప్ -జే క్యాప్ + కే క్యాప్ అన్నాడమ్మా. సింపుల్, రైట్. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన వాట్ ఈస్ ద టార్క్ హియర్ అన్నాడు నాన్న. టార్క్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ టో బార్. సో టార్క్ అంటే బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బట్ వెక్టార్ ప్రోడక్ట్లో ఎలా రాస్తాం సార్ అంటే టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ రాస్తాం నాన్న. చాలామంది ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయిపోతారా, ఎఫ్ క్రాస్ ఆర్ రాసేస్తారా. ఫస్ట్ వెక్టార్ ఎఫ్ బార్ ఇచ్చాడు, సెకండ్ వెక్టార్ ఆర్ బార్ ఇచ్చాడు, ఈ రెండుకి క్రాస్ పడినట్టు డెట్ వేయడమే కదా అని చెప్పేసి ఎఫ్ క్రాస్ ఆర్ రాస్తారు. రాంగ్ నాన్న, తప్పు. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కాదనట్లా, కానీ వెక్టార్ ప్రోడక్ట్ రాసేటప్పుడు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ రిప్రజెంట్ చేయాలి, గుర్తుపెట్టుకో. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో కాబట్టి టార్క్ అంటే ఎప్పుడైనా ఫార్ములా గుర్తుపెట్టుకో, ప్రోడక్ట్లో వెక్టార్ ప్రోడక్ట్ వైజ్ రాసేటప్పుడు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో ఇప్పుడు నువ్వు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్కి డెట్ మెథడ్ అప్లై చేయనా. అంటే అప్పుడు నథింగ్ బట్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్కి ఎలా రాస్తాం నాన్న, డెట్ వేసేసి, రైట్. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. సో ఫస్ట్
ఆర్ బార్ కోఎఫిషియన్స్ రాయాలా, ఓకే, తర్వాత ఎఫ్ బార్ కోఎఫిషియన్స్ రాయాలా. క్లియర్? ఓకే సార్. సో ఆర్ క్రాస్ ఎఫ్ నాన్న జాగ్రత్తగా రాయి. కోఎఫిషియన్స్ ఆర్ అంటే 1 -1 +1, తర్వాత ఎఫ్ అంటే 7 3 -5 కోఎఫిషియన్స్. నౌ ఇంకా డెట్ మెథడ్ యు ఆల్రెడీ నో దట్. సాల్వ్ చేయనా. ప్లస్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ రో కాలం తీసేసేమ్మా. రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ 5 -3, తర్వాత మైనస్ జే క్యాప్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ యు ఆల్రెడీ నో దిస్. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ కాలం రో తీసేస్తే ఏడి మైనస్ బీసీ -5 -7 ప్లస్ కే క్యాప్ ఇంటూ ఓకే కాలం రో తీసేస్తేనన్న ఏడి మైనస్ బీసీ 3 + 7. సో అప్పుడు ఏమవుతుందన్న 5 - 3 2 ఐ క్యాప్ మైనస్ ఓకే. సో 2 ఐ క్యాప్ మైనస్ 12 ఇక్కడ మైనస్ ప్లస్ నాన్న. సో ప్లస్ 12 జే క్యాప్ ప్లస్ 10 కే క్యాప్. సో టౌ బార్ ఏమొస్తుంది సార్ అంటే 2 ఐ క్యాప్ ప్లస్ 12 జే క్యాప్ ప్లస్ 10 కే క్యాప్ వస్తుందన్న. సో ఇది టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times. నాన్న ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంట 3 times పెరుగుతుందంట. ద అబ్జల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times అన్నాడు. అంటే T2 = 3 times కదమ్మా. సో 3T1. సో ఫస్ట్ ఇనిషియల్గా టెంపరేచర్ T1 ఉంది, అది 3 times పెరుగుతుందంట. అంటే అప్పుడు న్యూ టెంపరేచర్ T2 = 3T1. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్. నన్ను ఆర్ఎంఎస్ వెలాసిటీని సితో రిప్రజెంట్ చేస్తామనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఎప్పుడైనా సరే పర్సంటేజ్ చేంజ్ C2 - C1/C1 × 100%. దాన్నే ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటాం. ఫార్ములా గుర్తుపెట్టుకో. T2 అనేది 3 times ద ఇనిషియల్ టెంపరేచర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ, ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ అంటారు దాన్నే. సో ఇంక్రీజ్ చేంజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే సో C2, C అనేది ఆర్ఎంఎస్ స్పీడ్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. C2 - C1/C1 × 100%. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అన్న కేఈఎఫ్ మైనస్ కేఈఐ బై కేఈఐ ఎలాగైతే రాస్తామో ఇక్కడ కూడా ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ × 100% గుర్తుపెట్టుకో. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయాలో చూడను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాస్తాం చూడను. ఫస్ట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే సో ఇక్కడ ఫస్ట్ నాన్న సి వాల్యూ హ్యావ్ టు టేక్ రైట్. సో ఇప్పుడు టెంపరేచర్ 3 times పెరుగుతాను. T2 = 3T1. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ అన్నాడు. ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ × 100% దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే రైట్ సార్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఆర్ఎంఎస్ స్పీడ్ ఫార్ములా తీసుకోమ్మా. ఆర్ఎంఎస్ స్పీడ్ దాన్ని సి అంటాను. C = √3RT/m. ఈ బేసిక్ ఫార్ములా నాన్న. ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్ ఎక్కడ చెప్పింటామంటే ఇది మీకు ఆల్రెడీ థియరీలో కూడా చెప్పింటాం, ఆబ్జెక్టివ్లో కూడా చెప్పింటాం నాన్న. ఆర్ఎంఎస్ స్పీడ్ 1 మార్క్లో కూడా చెప్పింటాం √3RT/m. ఓకే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే R కాన్స్టెంట్, M కాన్స్టెంట్, 3 ఆల్సో కాన్స్టెంట్, C ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √T. సింపుల్ నాన్న. సో C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. ఓకే రైట్. నౌ టేక్ రేషియో. అప్పుడేమవుతుందన్న C1/C2 = √T1/T2. సో రేషియోలో తీసుకున్నప్పుడు నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రపోర్షనాలిటీ సింబల్. సో ఫస్ట్ ఆర్ఎంఎస్ స్పీడ్ని ఆర్ఎంఎస్ వాల్యూని సితో రిప్రజెంట్ చేస్తున్నాను √3RT/m. సో C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. టేక్ రేషియో C1/C2 = √T1/T2. బట్ యు ఆల్రెడీ నో కండిషన్ T2 is √3T1. సో కాబట్టి T1/3T1. సో అప్పుడు నథింగ్ బట్ T1 get cancelled out 1/√3. కరెక్ట్ ఆర్ నాట్? సో C1/C2 = 1/√3 నాన్న. అప్పుడు C2 బయటికి తీస్తే C2 = C1 × √3. కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ ప్లాన్ చేయరానా. సో పర్సంటేజ్ చేంజ్ ప్లాన్ చేస్తే C2 - C1/C1 × 100% విచ్ ఈజ్ ఈక్వల్స్ టు C2 అంటే C1 √3 మైనస్ C1/C1 × 100% విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దాని అక్కడ C1 కామన్ తీర్చరా. సో C1 కామన్ తీస్తే √3 - 1/C1 × 100%. సో C1 get cancelled out. √3 - 1. √3 అంటే 1.732 - 1 దట్ ఈస్ 0.732 × 100%, 73.2%. అది ఆన్సర్ నాన్న.
సో కాబట్టి ఇక్కడ RMS స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ, C1 బై C2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T1 బై T2. సో T2 అంటే 3T1 కాబట్టి 1 బై రూట్ 3 వస్తుంది, క్రాస్ మల్టిప్లై C2 ఈజ్ ఈక్వల్స్ టు C1 రూట్ 3. చేంజ్ ఇన్ RMS స్పీడ్ అంటే C2 మైనస్ C1 బై C1 ఇంటూ 100%. C2 అంటే రూట్ 3 C1 మైనస్ C1 బై C1, C1 కామన్, రూట్ 3 మైనస్ 1 ఇంటూ 100%. రూట్ 3 అంటే 1.732 మైనస్ 1 0.732 ఇంటూ 100 73.2%. టేక్ స్క్రీన్ షాట్. నౌ ఇప్పుడు ఇదే ఇక్కడ ఆన్సరు ఎలా ఇచ్చాడో చూడన్నా, ఇదే ఆన్సర్ నాన్న, ఇది రాస్తే చాలమ్మా. సో ఆన్సర్ ఇదే ఇక్కడ ఇచ్చారు చూడన్నా. RMS స్పీడ్ ఈజ్ C ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3RT బై M. C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T. C1 బై C2 రూట్ T1 బై T2. T2 3T1 కాబట్టి C2 ఈజ్ రూట్ 3 C1. RMS స్పీడ్ ఈజ్ రూట్ 3 టైమ్స్ ద ఇనిషియల్ RMS వెలాసిటీ, ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ C2 మైనస్ C1, పర్సంటేజ్ చేంజ్ ఇన్ RMS వెలాసిటీ. సో ఇక్కడ అడిగిండేది పర్సంటేజ్లో నేను కనుక్కునేసిన డైరెక్ట్గా. ఇంక్రీజ్ అంటే ఇది సపరేట్ రాశాడు, ఇది ఒక్కటి రాసినా చాలు, నన్ను ఇక్కడికి స్టాప్ చేసినా చాలు. ఓకే, మీ మెటీరియల్స్లో ఇక్కడ వరకు ఇచ్చింటాడు, ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది, తప్పేం లేదు నాన్న. పర్సంటేజ్ అని మనం ఎక్స్ట్రాగా కనుక్కున్నాం. ఓకే, ఇదే రాయండి ఆన్సర్ ఇదే రాయండి. ఓకే, నీకు అది అర్థం కావడానికి నేను ఈజీగా చెప్పాను నాన్న, బట్ ఇదే రాయండి. పర్సంటేజ్ అంటే నేను చెప్పిండేది రాయాలి, బట్ ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ అంటే డెల్టా C కదా, C2 మైనస్ C1. C2 అంటే రూట్ 3 C1 మైనస్ C1 కామన్ ఇస్తా, రూట్ 3 మైనస్ 1 0.732 C1, ఇది రాసినా చాలు. సో టేక్ స్క్రీన్ షాట్, ఇదే రాయండి అమ్మా. ఇది మీ టోటల్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 2 మార్క్స్, 1 మార్క్ ఆల్రెడీ కంప్లీటెడ్, 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ మా, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం డీల్ చేసిన కాన్సెప్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ కవర్ అవుతుంది చూడన్నా, 7th క్వశ్చన్. సో 5 అయిపోయింది, 6 అయిపోయింది, నెక్స్ట్ 7th వన్. సో 7th వన్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 7th వన్ గివెన్ వాట్? సో 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ హ్యావ్ స్పీడ్స్ 1, 2, 3, 4 కిలోమీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద RMS స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్పీడ్స్ ఇచ్చినప్పుడు యూ ఆల్రెడీ నో ఫార్ములా, హ్యాపీగా వాడచ్చు నాన్న. ఎస్ సార్, ఏమి ఇచ్చారు చూడన్నా. సో గివెన్, సో ఆన్సర్ నాన్న ఫస్ట్ గివెన్ V1 is equals to 1 kilometer per second, V2 is equals to 2 kilometer per second, with units I am writing. Next V3 is equals to 3 kilometer per second, 4 marks kada nana. Next V4 is equals to 4 kilometer per second. Speeds ichadu, RMS speed we already know formula, root of, square of, mean of different particles in gas. So that VRMS is equals to, okay, VRMS is equals to root of, we know, so we know that, okay, so VRMS is equals to root of 4 particles are there, different speeds are given, V1 square, root of, square of, mean of different particles in gas. So root of V1 square plus V2 square plus V3 square plus V4 square whole divided by 4. Okay, simple nana. Now, so now calculate it, what to get. So which is equals to, or otherwise formula wise రాద్దామంటే కూడా బాగుంటుంది. సో ఎట్లైనా ఒకటే నాన్న, డోంట్ వరీ. సో 4 స్పీడ్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా వీ నో దట్ RMS స్పీడ్ ఫార్ములాస్ రాసి మనం అట్లా కూడా రాయొచ్చు నాన్న. ఒకవేళ ఇంకా బాగుంటుంది సార్ నాకు అంటే మీరు అలా కూడా రాసినా నో ప్రాబ్లం. ఓకే, సో వీ నో దట్ RMS స్పీడ్ నాన్న. సో RMS స్పీడ్ V1 స్క్వేర్, V2 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ VN స్క్వేర్ బై N. ఓకే, బట్ మనకి ఇచ్చిండేది ఓన్లీ 4 స్పీడ్స్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు. సో VRMS ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఓన్లీ 4 స్పీడ్స్ కాబట్టి నాన్న V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ V3 స్క్వేర్ ప్లస్ V4 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 4. నౌ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ plus 4 square by 4.
సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16/4. ఓకే, సో 16 plus 4 20, 20 plus 10 30, so root 30/4 అంతేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 30/4. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు? సో రూట్ 30/4 అంటే 2 రాయచ్చా? రూట్ 30/2. ఓకే, సో రూట్ 30/2 అంటే ఏం చేయొచ్చు? సో దీన్ని సాల్వ్ చేస్తేనా 2.74 వస్తుందన్న. సో 2.74 kilometer per second. If you solve it, calculator value get 2.74 kilometer per second. So units kilometer per second. So I'm writing kilometer per second only. Take screenshot. Of simple pendulum which ticks seconds అన్నాడు. సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం అని అర్థం. సెకండ్స్ పెండులం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుంది? ఆసిలేషన్స్ 8 మార్క్స్. థర్డ్ క్వశ్చన్, time period of simple pendulum. Seconds pendulum ante the time taken by the pendulum to complete one oscillation in 2 seconds. దాన్ని సెకండ్స్ పెండులం. అదే టిక్స్ సెకండ్స్ అంటాం. సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం అని అర్థం. కాబట్టి క్లారిటీగా రాసేచ్చినా. సో సెకండ్స్ పెండులంని బేస్ చేసుకొని ఏం రాయొచ్చు అంటే టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. విచ్ టిక్స్ సెకండ్స్ అన్నాడు, టైం పీరియడ్ 2 seconds నానా. అప్పుడు లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో టైం పీరియడ్ 2 seconds, లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. నా టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం t ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. ఇందులో నాకు ఎల్ కావాలా, టీ ఇచ్చాడు, ఎల్ కనుక్కోమంటున్నాడు. విచ్ టిక్స్ సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం. కంప్లీట్ ఆసిలేషన్ అవ్వడానికి పట్టే టైం 2 seconds. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ దేర్, రెఫర్. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా. సో టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా ఆల్రెడీ థర్డ్ క్వశ్చన్ we already proved t is equals to 2π√L/g. ఇప్పుడు నాకు ఎల్ కావాలి. ఎల్ అనేది స్క్వేర్ రూట్లో ఉంది నాన్న. సో ఎల్ ఫస్ట్ బయటికి ఎట్లా సార్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయనన్న. SOBS, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SOBS సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్న. సో t² is equals to 4π² into L/g. క్లియర్ మా? ఎస్ సార్. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎల్. ఓకే సార్, సరే ఇవన్నీ ఆ పక్క పంపించేద్దాం నాన్న. ఎలా వస్తుంది సార్? అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, జీ పక్క పోతే మల్టిప్లై. సో GT², ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు రైట్ 4π² into L. నౌ L ఈజ్ ఈక్వల్స్ టు GT²/4π². ఎస్ సార్. జీ వాల్యూ, సో జీ వాల్యూ ఎంత అంటే 9.8. ఎక్కడ స్పెసిఫై చేయాలి? జీ వాల్యూ ఇవ్వలేదు అంటే పర్ఫెక్ట్ వాల్యూ వేసుకోవాలా. 9.8. సో 9.8 ఇంటూ రైట్ సార్ టీ సెకండ్స్ పెండులం విచ్ టిక్ సెకండ్స్. టీ అంటే ఇక్కడ 2 కాబట్టి 2² ఇంటూ π². పై అంటే 3.14 హోల్ స్క్వేర్. పై అంటే 3.14 హోల్ స్క్వేర్ నాన్న. ఇప్పుడు నువ్వు కంపేర్ చేస్తే ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? సో ఇక్కడ 3.14 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 9.8 దగ్గరగా వస్తుందమ్మా. సో ఎల్ అప్రాక్సిమేట్లీ 1 మీటర్ అంటే సెంటీమీటర్స్లో రాస్తే 100 సెంటీమీటర్స్. కాబట్టి ఎప్పుడైతే సింపుల్ పెండులం టిక్స్ సెకండ్స్ అంటే సెకండ్ పెండులంలో ఉంటుందో వాట్ ఈస్ ద లెంత్ అంటే 1 మీటర్. దాన్నే 100 సెంటీమీటర్స్. టేక్ స్క్రీన్ షాట్. నన్ను ఇక్కడ 3.